వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ డాక్టర్ ఆర్బి సుధా. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే మార్చ్ రాశి ఫలితాలు, నెల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాము. అంతకన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే గోచార రీత్యా. ఎందుకంటే గోచార రీత్యానే ఒక్కొక్క రాశికి ప్రెడిక్షన్స్ అనేవి చెప్పడం జరుగుతుంది, ఫలితాలు అనేవి చెప్పడం జరుగుతుంది. కనుక ఫస్ట్ ఎక్కడెక్కడ ఏ గ్రహాలు ఉన్నాయో చూద్దాము. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే 9 గ్రహాలు ఉన్నాయని తెలుసు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏమవుతోంది ఈ నెలలో మార్చ్ 2025లో ఏమవుతోందో చూద్దాము. అన్నిటికన్నా మేజర్ ప్లానెట్ అంటే ఏంటంటే శని గ్రహం మూవ్ అవుతున్నారు. ఎక్కడికి? మీనానికి మూవ్ అవుతున్నారు మార్చ్ 29th. అలాగే ఏంటంటే జూపిటర్ మనకి తెలిసిందే రిట్రోగ్రేషన్ నుంచి డైరెక్ట్ అయ్యారు ఫిబ్రవరి నెలాఖర పోయిన నెల. ఆయన వృషభంలోనే ఉన్నారు. అలాగే రాహు ఏమో మనకి మీనంలో ఉన్నారు, కేతు ఏమో మనకేమో కన్యలో ఉన్నారు. అదొకటి కాకుండా ఈ నెల ఇంకోటి మేజర్ థింగ్ ఏంటంటే కుజుడు ఏమో రిట్రోగ్రేషన్ నుంచి డైరెక్ట్ అయ్యారనమాట. అదొకటి కాకుండా సన్ అన్నిటికన్నా మేజర్ ప్లానెట్ మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాము. గోచార రీత్యా ఆయన మార్చ్ 14th మీన రాశికి ప్రవేశిస్తున్నారనమాట. అలాగే మనం చూసాము అంటే వీనస్ ఏంటంటే రిట్రోగ్రేషన్కి వస్తున్నారు. అలాగే కంబషన్ కూడా అవుతుంది. అలాగే మెర్కురీ, వీనస్ అంటే మనకి తెలుసు శుక్రుడు, అలాగే మెర్కురీ బుధుడు ఆయన ఏంటంటే మీనంలో ఉండి ఆయన కూడా రిట్రోగ్రేషన్ వెళ్తున్నారు. అలాగే ఏంటంటే మనకి కంబషన్ కూడా అవుతున్నారు అనమాట. సో 2 ప్లానెట్స్ అంటే బుధుడేమో నీచ స్థితిలో ఉన్నారు, శుక్రుడేమో ఉచ్చ స్థితిలో ఉన్నారు. కానీ అందరికీ తెలిసిన విషయం మనం చాలా మాట్లాడుకున్నాము. అంటే 6 గ్రహాలు ఈ రాశిలో అంటే మీన రాశిలో కూడుతున్నాయి అన్నమాట. అంటే సన్నిహితం అవుతున్నాయి, అన్నీ కలిసి ఉంటున్నాయి. అది మార్చ్ 29th. అలాగే మనం చూసామంటే మోస్ట్ ఇంపార్టెంట్ మేజర్ ఈవెంట్స్ ఏంటంటే ఇదే నెల 2 గ్రహణాలు వస్తున్నాయి అన్నమాట. ఒకటేమో మనకి కనిపించదు, మనకి అంటే సూర్యగ్రహణం ఏమో కనిపించట్లేదు, మార్చ్ 29th వస్తుంది. పార్షియల్ గ్రహణమే, అది కనిపించట్లేదు. సో అన్ని రాశుల వారీగా ఎలా ఉంటుందో మనం రాశి ఫలితాలు అనేది చూద్దాము. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే దేనికైనా సరే భయపడకుండా ఫస్ట్ మనం పరిహారం చేయాలి. ఎందుకంటే మీనరాశిలో అండ్ మనకి తెలుసు రాహు మూలంగాను కేతు మూలంగానే మనకి గ్రహణాలు అవన్నీ వస్తూ ఉంటాయి కదా. సో అటు కన్యకి ఎఫెక్ట్ అవుతోంది, అటేమో మనకి మీనానికి కూడా కొంచెం ఎఫెక్ట్ ఉందన్నమాట. కానీ మోస్ట్ ఇంపార్టెంట్, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మకర రాశి వాళ్ళకి బాగుంటుంది. ఎందుకంటే ఏల్నట్స్ అనేది వెళ్ళిపోతుంది. ఎందుకు ఏల్నట్స్ అని వెళ్ళిపోతే ఏమవుతుందంటే వాళ్ళకి కొంచెం అంటే రిలీఫ్ అనేది ఉంటుంది. సో ఎవరెవరికి ఏల్నట్స్ అని ఉంది ఇప్పుడేమో కుంభరాశికి ఏల్నట్స్ అని ఉంది, అలాగే మనకి మీనరాశికి ఏల్నట్స్ అని ఉంది, అలాగే మేషరాశికి ఏల్నట్స్ అనేది మొదలవుతోంది అనమాట. సో ఏల్నట్స్ అని మొదలవుతోంది మేషరాశి కంటే భయపడవలసిన అవసరం లేదు. కొన్ని పరిహారాలు చేసుకోవాల్సిందే. ఎప్పుడు మన పరిహారాలు అన్ని రాశుల వారిగా మనం చెప్తూనే ఉన్నాము. కానీ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ కొన్ని అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కనుక ఎప్పుడు మనం చెప్పుకునేదే 12 రాశుల వారికి, కొన్ని రాశుల వారికి చాలా బాగుంటుంది, కొన్ని రాశుల వారికి అంత బాగుండదు. ఈ గ్రహస్థితి మూలాన్ని అలా ఉంటుంది అని చెప్పుకోవాలన్నమాట. సో మకర రాశి వాళ్ళకి మాత్రం చాలా అదృష్టం, ఈ నెల అంతా చాలా బాగుంటుంది. పరిహారాల విషయానికి వస్తే కనుక మనం జనరల్గా చేసే పరిహారాలు ఎప్పటికైనా సరే నవగ్రహ స్తోత్రాలు, నవగ్రహ హోమాలు, లక్ష్మీ గణపతి హోమాలు చేసుకోవడం చాలా మంచిది. అదొకటి కాకుండా ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు 2 గ్రహణాలు వస్తున్నాయి కనుక రాహుకేతు పూజ చేసుకోవడం చాలా మంచిది. అన్ని రాసుల వారి గురించి చెప్తున్నాను. అలాగే ఏంటంటే చంద్రుడికి మనం ఎప్పుడైనా సరే దానం ఇవ్వమంటాం అనమాట. బియ్యం దానం ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడు మనం మాట్లాడుకున్నట్టు మొదటి రాశి మేష రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది వృశ్చిక రాశి వాళ్ళ గురించి. వృశ్చిక రాశి వాళ్ళకి మార్చ్ 2025 రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాము. వృశ్చిక రాశి వాళ్ళకి మాత్రం చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉందనే చెప్పాలి. ఎందుకంటే గురు చూపు ఉంది అనమాట. అండ్ ఆల్సో ఏంటంటే రిట్రోగ్రేడ్ అయిన మార్స్ మనకి ఈ రాశికి అధిపతి అయిన కుజుడు కూడా డైరెక్ట్ అవుతున్నారు. అదొకటి కాకుండా మనకి తెలుసు 6th లార్డ్ అధిపతి కూడా కుజుడే అయ్యారు. సో తప్పక వీళ్ళకి ఏం చేస్తున్నారు, ఓకే రిపీట్. సో తప్పక వీళ్ళకి ఏంటంటే బ్రహ్మాండంగా ఉంటుంది, మంచి ఆపర్చునిటీస్ వస్తాయి, కెరియర్ పాత్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది.
అన్నిట్లోనూ శుభ ఫలితాలు అనేవి ఉంటాయి. శుభకార్యాల్లో తప్పక పాల్గొంటారు. వీళ్ళ ఇంట్లో కూడా శుభకార్యాలు జరుగుతాయి. అలాగే మనం చూసాము అంటే ఈ వీళ్ళ పిల్లలు కానీ లేకపోతే ఈ రాశిలో ఉన్న వాళ్ళకి కానీ నేటివ్స్ కానీ పెళ్ళవ్వాలి అన్న వాళ్ళందరికీ కూడా అనుకూల పరిస్థితి అనేది కనిపిస్తోంది. మార్చ్ అంతాను తప్పక బ్రహ్మాండంగా ఉంటుంది. పై చదువులకు వెళ్ళే వాళ్ళకి కూడా వాళ్ళు ఏం కావాలో అది సాధిస్తారు. ఎస్పెషలీ స్టూడెంట్స్కి చాలా బాగుంది అనే చెప్పాలి. ఈ నెల అంతా కూడా ఏంటంటే ఇంప్రూవ్మెంట్ అయ్యే ఒక నెల కింద ఈ రాశి వాళ్ళకి చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో ఏంటంటే సడన్గా డబ్బు వచ్చే సూచనలు ఉన్నాయి ఎవరికి, బిజినెస్ పీపుల్కి. ఎందుకు 11th ఏమో మనకి కేతు ఉన్నారు, అదొకటి కాకుండా 12th లార్డ్ ఎగ్జాల్టేషన్ అంటే లాంగ్ టర్మ్ అంటే ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ లేకపోతే బిజినెస్లో ఉన్న వాళ్ళకి కానీ బ్రహ్మాండమైన డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. తప్పక చాలా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే 7th లార్డ్ మనకి తెలుసు ఎగ్జాల్టేషన్లో ఉన్నారు. అంటే మనకి వీనస్ అన్నమాట, శుక్రుడు అనమాట. అది కూడా 5వ ఇంట్లో. తప్పక పిల్లల దాంట్లో మాత్రం చాలా బాగుంటుంది. పిల్లల డెవలప్మెంట్ కానీ లేకపోతే కొత్తగా ఇప్పుడే పిల్లలు కావాలనుకున్న వాళ్ళందరికీ కూడా మంచి సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట. పిల్లల మీద ఖర్చు పెట్టాలి కనుక పిల్లల్ని సెటిల్ చేయడానికి తప్పక వాళ్ళని ఫారిన్లో సెటిల్ చేయడం కానీ వేరే చోట సెటిల్ చేయడం కానీ తప్పక జరుగుతుంది. అలాగే ఏంటంటే ఖరీదైన వస్తువులు కొనుక్కునే ఛాన్సెస్, ఇన్వెస్ట్మెంట్ చేసే ఛాన్సెస్ కూడా ఈ నెల అంతా కనిపిస్తున్నాయి. తప్పక సడన్గా డబ్బు వచ్చే అంటే చాలా డబ్బు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ ఆల్సో ఏంటంటే మనకి శని కూడా మూవ్ అవుతున్నారు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్. ఇంకా చాలా బాగుంటుంది. అంటే ఏంటి, లక్ అనేది డెవలప్ అవుతుంది, లక్ ఫేవర్ చేస్తుంది. మీరు ఏది ముట్టుకున్నా తప్పక సక్సెసే అవుతారు అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. అండ్ ఆల్సో ఏంటంటే మనకి లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అనుకూల పరిస్థితి కొంతవరకు మనకి కనిపిస్తోంది. చిన్న చిన్న డిసగ్రిమెంట్స్ తప్ప వేరే పెద్దగా ఏం కనిపించట్లే. మొత్తానికి వృశ్చిక రాశి వాళ్ళందరికీ ఈ నెల అంతా చాలా బాగుంటుందనే చెప్పాలి. తప్పక వీళ్ళు ఏంటంటే బంధుమిత్రుల కలయిక ఉంటుంది. అలాగే విందు వినోదాల్లో పాల్గొనడం అనేది జరుగుతుంది. ఖరీదైన వస్తువు ఇచ్చి పుచ్చుకోవడం అనేది ఎక్కువ కనిపిస్తోంది. తప్పక వీళ్ళు శుభకార్యాల్లో ఇందాక చెప్పినట్టు శుభకార్యాల్లో ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఎక్కువ కనిపిస్తుంది. దాని మూలాన్ని ఖర్చు అనేది ఎక్కువ కనిపిస్తుంది అన్నమాట. ఏదైనా సరే శుభ ఖర్చులు అనేవి కనిపిస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఏంటంటే వీళ్ళు లాంగ్ టర్మ్ చేస్తారు. ఈ రాశిలో ఉన్న సపోజ్ ఇన్వెంటర్స్ కానీ లేకపోతే బిజినెస్ పీపుల్ కానీ లేకపోతే ఏంటంటే ఇప్పుడు ఎస్పెషలీ మెటల్ బిజినెస్లో కానీ కంప్యూటర్ బిజినెస్లో కానీ ఉన్నవాళ్ళు తప్పక చాలా బాగుంటాయి. ఎస్పెషల్లీ ఇప్పుడు ఏఐ వచ్చింది కదా, ఏఐ బిజినెస్లో ఉన్న వాళ్ళందరికీ మంచి డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అలాగే ఏంటంటే వీళ్ళకి కొత్త సబ్జెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చి అంటే గుప్త సబ్జెక్టులన్నీ నేర్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ ఆల్సో అన్నీ బాగున్నాయి వీళ్ళకి. కానీ కూడా ఏంటి, వీళ్ళు పరిహారాలు చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పటికైనా సరే ఏంటంటే పరిహారాలు చేసుకుంటే లాంగ్ టర్మ్లో మీకు బాగుంటుంది. ఎందుకంటే పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఎప్పటికైనా ఉంటుంది. బ్యాంక్ బ్యాలెన్స్ అంటేనే అది ఎదగాలనే చూస్తాం. అలాగే పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనే ఎదుగుతూ ఉంటుంది అనమాట. సో తప్పక మీకు చాలా బాగుంటుంది. ఇంకా ఫ్యూచర్లో ఇంకా బాగుంటుంది అనమాట. ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్ కిందే మనం తీసుకుంటూ ఉన్నాము. చాలా చాలా బాగుంటుందనే చెప్పాలి. ప్రాపర్టీస్ కొనే ఒక విషయం కూడా మనం చూస్తున్నాం. అంతే, అందుకనే నేను చెప్పాను ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు అని. క్రయ విక్రయాల్లో కూడా వీళ్ళకి తప్పక బ్రహ్మాండంగా లాభాలు వస్తాయి. అండ్ ఆల్సో పాలిటీషియన్కి, ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్కి మాత్రం చాలా బాగుంది. కొత్త స్కీమ్స్ వస్తాయి, అలాగే కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి. అది నిర్వహించడం అనేది చాలా సక్రమంగా చేసి అందరు ప్రజల మన్నన పొందుతారు అనేది సూచన కనిపిస్తోంది అనమాట. తప్పక పరిహారాల విషయానికి వస్తే కనుక కుజుడికి మనం జపం చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం తప్పక వెళ్ళి పాలాభిషేకం చేయడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట. ఇదొకటి కాకుండా శని మూవ్ అవుతున్నారు కనుక శని కాళ్ళు పట్టుకోవడం కూడా చాలా మంచిది. అంటే ఏంటి, శని దానం ఇవ్వడం కానీ తైల దీపం పెట్టడం కానీ శనివారం మంచిదన్నమాట. అలాగే ఏంటంటే నవగ్రహ స్తోత్రం డైలీ చదువుకోవడం మంచిది, లేకపోతే శనిది చదువుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇదంతా మనం మాట్లాడుకునేది ఈ నెల వరకే. సో లాంగ్ టర్మ్లో మీకు కావాలి అంటే కనుక తప్పక మమ్మల్ని సంప్రదించవచ్చు. కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి సంప్రదిస్తే కనుక అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. అదొకటి కాకుండా ఇండివిజువల్ జాతకం పరిశీలించుకున్నప్పుడు మన రెమెడియల్ మెషర్స్ కూడా
ఈజీగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మీకేం కావాలో తెలుసుకుని ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే జాతిరత్నం కానీ, ఒక పూజలు కానీ, లేకపోతే హోమాలు కానీ, లేకపోతే జపాలు కానీ ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. సో తప్పక సంప్రదించవచ్చు.